వాస్తు ప్రకారం ఇంట్లో బీరువా ఈ దిక్కులో ఉంటే లక్ష్మీ కటాక్షం, అప్పుల బాధలు ఉండవు. ధన మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. ధనలక్ష్మి ఇంట్లో శాశ్వతంగా తిష్టవేసుకుని కూర్చోవాలన్నా, ఇంట్లోకి ధన ప్రవాహం ఆగకుండా రావాలన్నా మన ఇంట్లో బీరువా ఉంచే విషయంలో కొన్ని వాస్తు సూత్రాలు తప్పక పాటించాలని పండితులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్ని తెలివితేటలున్నా, ఎంత పేరు ఉన్నా, డబ్బు ఉన్నవారికే నేటి సమాజంలో విలువెక్కువ అని కొందరు అంటూ ఉంటారు. ఇది ఎంత నిజమో ఎంత అబద్ధమో కాని, ప్రతి మనిషికి డబ్బు అవసరం చాలా ఉంటుంది. కొంతమంది ఎంతో కష్టపడుతూ ఉంటారు, కానీ ధనం మాత్రం అవసరాలకు అందనట్లుగా ఉంటుంది. మరికొంతమందికి సునాయాసంగా ధనలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. మరి ఆ ధనలక్ష్మి అనుగ్రహం శాశ్వతంగా ఉండాలంటే మనం నిత్యం డబ్బు దాచుకునే బీరువా ఉంచే విషయంలో జాగ్రత్త వహించాలి. నైరుతిలో బీరువా పెట్టొచ్చా? సాధారణంగా అందరూ నైరుతిలో బరువు ఉండాలని ఆ దిశలో బీరువా పెడుతుంటారు. అయితే నైరుతిలో బీరువా పెట్టొచ్చు, కాని ఆ బీరువాలో లక్ష్మీదేవి చిహ్నాలైన డబ్బు, బంగారం వంటివి పెట్టరాదు. అలా పెడితే ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి. కుబేర స్థానంలోనే డబ్బు. ఇంటికి ఉత్తరం కుబేర స్థానం. ఈ స్థానంలో నైరుతి దిక్కులో ఏర్పాటు చేసిన దానికన్నా చిన్న బీరువాను ఉత్తర గోడకు ఆనించకుండా, వాయువ్యం ఖాళీ ఉంచి దక్షిణం వైపు చూసేలా బీరువాను ఉంచి అందులో డబ్బు, నగలు వంటివి పెడితే డబ్బులు అంతకంతకు పెరుగుతూ ఉంటాయి. అప్పుల బాధలు ఉండవు. లక్ష్మీదేవి అనుగ్రహంతో నగలు 1 ఉన్నవాళ్లు 10 చేయించుకునే స్థోమత కలుగుతుంది. బట్టలు పెట్టే బీరువాలో నగలు పెడితే, చాలామంది మహిళలకు బట్టల మధ్యలో, పట్టు చీరల మధ్యలో డబ్బులు దాచే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం తప్పు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. లక్ష్మీదేవి స్థానాలైన డబ్బు, బంగారం వంటి వాటికి విశిష్టమైన దైవత్వం ఉంటుంది. అందుకే వాస్తు శాస్త్రం ఏమి చెబుతోంది అంటే మనం పడుకునే మంచం మీద బంగారం, వెండి, డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. మంచం అనేది భోగస్థానం. అలాంటి ప్రదేశంలో దైవత్వం ఉన్న డబ్బు, బంగారం పెడితే లక్ష్మీదేవి ఆగ్రహించి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. బీరువాలపై ఇవి పెడితే దరిద్రమే. డబ్బు, బంగారం ఉంచే బీరువాలపైన ప్రయాణాలకు వాడే సూట్కేసులు, పనికిరాని అట్టపెట్టెలు వంటి సరంజామా పెడితే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అని వాస్తు శాస్త్రం చెబుతోంది. నైరుతిలో బట్టలు పెట్టే బీరువాపైన బరువులు ఉంచవచ్చు, కానీ డబ్బులు పెట్టే బీరువాపైన ఎలాంటి బరువులు ఉంచరాదని శాస్త్రం చెబుతోంది. మన జీవితంలో చిన్న చిన్న మార్పుల వల్ల చాలా పెద్ద మార్పు కనబడుతుంది. అయితే మన ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా లేక మన పరిసరాలలో అయినా మార్పు చేసుకోవడం ఎంతో అవసరం. అయితే మన పరిసరాలు అన్నీ కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ఉంటే మనకు తెలియకుండానే చాలా మేలు కలుగుతుంది. మానసిక ప్రశాంతతను కూడా దీంతో పొందవచ్చు. వాస్తు శాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకోకపోయినా చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే తప్పకుండా మీరే మార్పు గమనిస్తారు. ఎంతో పాజిటివ్ ఎనర్జీని మీరు పొందుతారు. చాలామంది వాస్తు శాస్త్రం వంటి వాటిని అస్సలు నమ్మరు. అయితే ఒకసారి వీటిని నమ్మడం ప్రారంభిస్తే మీరే వాస్తు యొక్క ప్రాధాన్యతను తెలుసుకుంటారు. ఎందుకంటే వాస్తు శాస్త్రం దిక్కులకు చాలా ప్రాధాన్యతను ఇస్తుంది. కొంతమంది వాస్తు శాస్త్రం అంటే కేవలం ఇల్లు కట్టుకున్నప్పుడు మాత్రమే చూసుకోవాలి అని భావిస్తారు. అయితే కేవలం ఇల్లు కడుతున్నప్పుడు మాత్రమే కాదు, ఆ తర్వాత ఇంట్లో పెట్టే సామాన్లు కూడా సరైన ప్రదేశంలో ఉండాలి. అలా చేస్తేనే మంచి ఎనర్జీని మీరు పొందుతారు. అయితే చాలామందికి అల్మారాను ఎక్కడ పెట్టాలి అనే సందేహం ఎక్కువగా వస్తుంది. మరి దీనికి సమాధానం తెలుసుకోవాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా దీనిని పూర్తిగా చూసేయండి. మీ ఇంట్లో పెట్టేటువంటి అలమారా మన చుట్టూ ఉండే ఇటువంటి ఎనర్జీలను సరైన విధంగా చేయడానికి సహాయపడుతుంది. అంటే అల్మారాలో పెట్టేటువంటి బట్టలు మరియు డబ్బులు మొదలైనవి కూడా పాజిటివ్ మరియు నెగటివ్ వైబ్రేషన్స్కు దారి తీస్తాయి. ఒకవేళ మీ అల్మారాను మీ బెడ్రూంలో కనుక పెట్టుకుంటే లేక పెట్టుకోవాలి అని అనుకుంటే ఈ ప్రదేశంలో పెట్టుకోండి. బెడ్రూంలో అయితే నైరుతి దిక్కు లేక ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనీ ఫ్లో బాగుంటుంది.
ఒకవేళ మీరు బెడ్రూమ్లో పెట్టుకునేటువంటి అల్మరాకు మిర్రర్స్ ఉంటే వాటిని అసలు ఎంపిక చేసుకోవద్దు, ఎందుకంటే మిర్రర్స్ ఉండేటువంటి వాటిని బెడ్రూమ్లో పెట్టుకోవడం వల్ల ఎనర్జీ ఫ్లో బాగుండదు. అంతేకాకుండా మీ అల్మరా ఫేసింగ్ బెడ్ వైపుకు ఉండకుండా ఉండేటట్లు చూసుకోండి. మీరు అల్మారాను తెరిచేటువంటి డైరెక్షన్ తూర్పు లేక దక్షిణం వైపు ఉండేటట్లు చూసుకోండి. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బెడ్రూమ్లో పెట్టుకునేటువంటి అలమార్లు మరియు వాటి సెల్ఫ్లు చాలా లైట్ కలర్లో ఉండేటట్లు చూసుకోండి. దానివల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కనుక దీనిని గుర్తుంచుకుని ఈ విధంగా ఫాలో అవ్వండి. చాలామంది బెడ్రూమ్లో ఖచ్చితంగా మిర్రర్ని ఫిక్స్ చేసుకోవాలని అంటారు. అయితే మరి మీ బెడ్రూమ్లో ఖచ్చితంగా మిర్రర్ని ఫిక్స్ చేసుకోవాలని అనుకుంటే ఏం చేయాలి అనేది కూడా చూద్దాం. బెడ్రూమ్లో అద్దంని నైరుతి దిక్కులో అసలు ఫిక్స్ చేసుకోకూడదు అని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీలు ఎక్కువ అయిపోతాయి. అలానే అల్మారాలో కేవలం బట్టలు మాత్రమే కాకుండా డబ్బులు మరియు ఇతర ముఖ్యమైన వస్తువులను పెట్టుకోవడం సహజమే. అయితే మీరు అల్మారాలలో డబ్బులు ఉంచాలంటే కేవలం సింగిల్ డోర్ ఉండేటువంటి అల్మారాలో మాత్రమే పెట్టుకోవాలి. మీరు డబ్బులను పెట్టినటువంటి అల్మారాలో లాకర్ ఉత్తరం దిక్కు ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే ఉత్తరం దిక్కు కుబేరుడికి సంకేతం. ఇలా చేయడం వల్ల డబ్బు ఫ్లో బాగుంటుంది. ఎప్పుడూ కూడా మీ లాకర్స్ లేక డబ్బులు పెట్టే అలమారాలను ఈశాన్య దిక్కు వైపు పెట్టుకోకూడదు. ఇలా చేయడం వల్ల డబ్బులు పోవడం, కష్టాలను ఎదుర్కోవడం మరియు చెడు కలగడం లేదా సమస్యలు వస్తాయి. ఒకవేళ మీరు వాస్తు చిట్కాలను పాటించకుండా ఉండి చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు అంటే తప్పకుండా ఈ చిట్కాలను పాటించి మార్పులు చేసుకోండి. ఎందుకంటే వీటిని పాటించడం వల్ల మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఎంతో తెలియని ఉత్సాహాన్ని కూడా పొందుతారు. ఎప్పుడూ కూడా వాస్తు చిట్కాలను పాటించడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. చాలామంది వాస్తు శాస్త్రాన్ని నమ్మరు, కానీ ఒకసారి వాస్తు శాస్త్రాన్ని నమ్మడం ప్రారంభించి తర్వాత మీ ఇంటి చుట్టూ పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. వాస్తు ప్రకారం మీరు అనుసరించాలి అంటే డబ్బులు మరియు నగలు వంటి వాటిని ఉత్తరం వైపు మాత్రమే పెట్టుకోవాలి. ఇలా చేస్తేనే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కాబట్టి మీ అలమరాలో సామాన్లను పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఈ వాస్తు చిట్కాలను తప్పకుండా పాటించండి. ఇలా చేయడం వల్ల మార్పును మీరే గమనిస్తారు మరియు ఆర్థికంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు.